నాగుపాము. నాగుపాము పేరు వింటేనే గుండెల్లో దడ పుడుతుంది. మరి అది ప్రత్యక్షంగా కనిపిస్తే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని అక్కడి నుంచి నిష్క్రమించేందుకు ప్రయత్నిస్తాం. కానీ కేవలం ఓ ఏడాది వయసున్న బాలుడు మాత్రం తన ముందున్న నాగుపాముకు ఏమాత్రం భయపడకుండా దాన్ని తన చేతుల్లోకి తీసుకుని పళ్లతో కొరికి చంపాడు. ఈ షాకింగ్ ఘటన బీహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో చోటు చేసుకుంది. గోవింద అనే ఏడాది వయసున్న బాలుడు నాగుపామును కొరకటంతో అది అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత కాసేపటికి చిన్నారి స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలుడు క్షేమంగా ఉన్నాడని, శరీరంలో విషం లేదని వైద్యులు నిర్ధారించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే బీహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లా బేతియా పట్టణ పరిధిలోని మజాహలియా బ్లాక్ పరిధిలోని మొహచ్చి బంకత్వా గ్రామంలోని ఓ ఇంట్లోకి నాగుపాము ప్రవేశించింది. అదే సమయంలో ఇంట్లోని మహిళ ఇంటి సమీపంలో కట్టెలు సేకరిస్తోంది. ఆమె ఏడాది కుమారుడు గోవింద ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో బాబు దగ్గరికి ఆ నాగుపాము వచ్చింది. అంతేకాదు ఆడుకుంటున్న బాలుడి చేతికి అది చుట్టుకుంది. దాంతో ఆ బుడతడు తన పళ్లతో గట్టిగా కొరకటంతో ఆ పాము చనిపోయింది. బాలుడి తల్లి, అమ్మమ్మ ఇది చూసి ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత కాసేపటికే గోవింద స్పృహ కోల్పోయాడు. దాంతో మొదట స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం బేతియాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా పిల్లాడి తండ్రి మాట్లాడుతూ, గత శుక్రవారం మధ్యాహ్నం తమ ఇంట్లోకి నాగుపాము ప్రవేశించిందని, అది 2 ఫీట్ల పొడవు ఉన్నట్టు తెలిపాడు. ఆ సమయంలో తమ బిడ్డతో పాటు నాన్నమ్మ మాతేశ్వరి మాత్రమే ఉన్నట్టు పేర్కొన్నాడు. బొమ్మ అనుకొని పామును పట్టుకుని కొరికేసినట్టు చెప్పాడు. వెంటనే నాగుపాము చనిపోయింది. మొత్తానికి నాగుపామును 2 ముక్కలు చేసినట్టు పేర్కొన్నాడు. ఆ చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని, బాబు శరీరంలో విషం లేదని వైద్యులు తెలిపారు. జీఎంసీహెచ్ హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ దివాకాంత్ మిశ్రా మాట్లాడుతూ, బాలుడిలో ఎలాంటి పాయిజన్ లక్షణాలు లేవన్నారు. ప్రస్తుతం అయితే బాలుడికి చికిత్స కొనసాగుతుంది. అతనికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. ఏడాది వయసున్న గోవింద నోటితో కొరికి నాగుపామును చంపిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆ బాలుడికి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నాగుపాము. నాగుపాము పేరు వింటేనే గుండెల్లో దడ పుడుతుంది. మరి అది ప్రత్యక్షంగా కనిపిస్తే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని అక్కడి నుంచి నిష్క్రమించేందుకు ప్రయత్నిస్తాం. కానీ కేవలం ఓ ఏడాది వయసున్న బాలుడు మాత్రం తన ముందున్న నాగుపాముకు ఏమాత్రం భయపడకుండా దాన్ని తన చేతుల్లోకి తీసుకుని పళ్లతో కొరికి చంపాడు. ఈ షాకింగ్ ఘటన బీహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో చోటు చేసుకుంది. గోవింద అనే ఏడాది వయసున్న బాలుడు నాగుపామును కొరకటంతో అది అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత కాసేపటికి చిన్నారి స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలుడు క్షేమంగా ఉన్నాడని, శరీరంలో విషం లేదని వైద్యులు నిర్ధారించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే బీహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లా బేతియా పట్టణ పరిధిలోని మజాహలియా బ్లాక్ పరిధిలోని మొహచ్చి బంకత్వా గ్రామంలోని ఓ ఇంట్లోకి నాగుపాము ప్రవేశించింది. అదే సమయంలో ఇంట్లోని మహిళ ఇంటి సమీపంలో కట్టెలు సేకరిస్తోంది. ఆమె ఏడాది కుమారుడు గోవింద ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో బాబు దగ్గరికి ఆ నాగుపాము వచ్చింది. అంతేకాదు ఆడుకుంటున్న బాలుడి చేతికి అది చుట్టుకుంది. దాంతో ఆ బుడతడు తన పళ్లతో గట్టిగా కొరకటంతో ఆ పాము చనిపోయింది. బాలుడి తల్లి, అమ్మమ్మ ఇది చూసి ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత కాసేపటికే గోవింద స్పృహ కోల్పోయాడు. దాంతో మొదట స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం బేతియాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా పిల్లాడి తండ్రి మాట్లాడుతూ, గత శుక్రవారం మధ్యాహ్నం తమ ఇంట్లోకి నాగుపాము ప్రవేశించిందని, అది 2 ఫీట్ల పొడవు ఉన్నట్టు తెలిపాడు. ఆ సమయంలో తమ బిడ్డతో పాటు నాన్నమ్మ మాతేశ్వరి మాత్రమే ఉన్నట్టు పేర్కొన్నాడు. బొమ్మ అనుకొని పామును పట్టుకుని కొరికేసినట్టు చెప్పాడు. వెంటనే నాగుపాము చనిపోయింది. మొత్తానికి నాగుపామును 2 ముక్కలు చేసినట్టు పేర్కొన్నాడు. ఆ చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని, బాబు శరీరంలో విషం లేదని వైద్యులు తెలిపారు. జీఎంసీహెచ్ హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ దివాకాంత్ మిశ్రా మాట్లాడుతూ, బాలుడిలో ఎలాంటి పాయిజన్ లక్షణాలు లేవన్నారు. ప్రస్తుతం అయితే బాలుడికి చికిత్స కొనసాగుతుంది. అతనికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. ఏడాది వయసున్న గోవింద నోటితో కొరికి నాగుపామును చంపిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆ బాలుడికి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నాగుపాము. నాగుపాము పేరు వింటేనే గుండెల్లో దడ పుడుతుంది. మరి అది ప్రత్యక్షంగా కనిపిస్తే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని అక్కడి నుంచి నిష్క్రమించేందుకు ప్రయత్నిస్తాం. కానీ కేవలం ఓ ఏడాది వయసున్న బాలుడు మాత్రం తన ముందున్న నాగుపాముకు ఏమాత్రం భయపడకుండా దాన్ని తన చేతుల్లోకి తీసుకుని పళ్లతో కొరికి చంపాడు. ఈ షాకింగ్ ఘటన బీహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో చోటు చేసుకుంది. గోవింద అనే ఏడాది వయసున్న బాలుడు నాగుపామును కొరకటంతో అది అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత కాసేపటికి చిన్నారి స్పృహ కోల్పోవడంతో
కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలుడు క్షేమంగా ఉన్నాడని, శరీరంలో విషం లేదని వైద్యులు నిర్ధారించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే బీహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లా బేతియా పట్టణ పరిధిలోని మజాహలియా బ్లాక్ పరిధిలోని మొహచ్చి బంకత్వా గ్రామంలోని ఓ ఇంట్లోకి నాగుపాము ప్రవేశించింది. అదే సమయంలో ఇంట్లోని మహిళ ఇంటి సమీపంలో కట్టెలు సేకరిస్తోంది. ఆమె ఏడాది కుమారుడు గోవింద ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో బాబు దగ్గరికి ఆ నాగుపాము వచ్చింది. అంతేకాదు ఆడుకుంటున్న బాలుడి చేతికి అది చుట్టుకుంది. దాంతో ఆ బుడతడు తన పళ్లతో గట్టిగా కొరకటంతో ఆ పాము చనిపోయింది. బాలుడి తల్లి, అమ్మమ్మ ఇది చూసి ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత కాసేపటికే గోవింద స్పృహ కోల్పోయాడు. దాంతో మొదట స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం బేతియాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా పిల్లాడి తండ్రి మాట్లాడుతూ, గత శుక్రవారం మధ్యాహ్నం తమ ఇంట్లోకి నాగుపాము ప్రవేశించిందని, అది 2 ఫీట్ల పొడవు ఉన్నట్టు తెలిపాడు. ఆ సమయంలో తమ బిడ్డతో పాటు నాన్నమ్మ మాతేశ్వరి మాత్రమే ఉన్నట్టు పేర్కొన్నాడు. బొమ్మ అనుకొని పామును పట్టుకుని కొరికేసినట్టు చెప్పాడు. వెంటనే నాగుపాము చనిపోయింది. మొత్తానికి నాగుపామును 2 ముక్కలు చేసినట్టు పేర్కొన్నాడు. ఆ చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని, బాబు శరీరంలో విషం లేదని వైద్యులు తెలిపారు. జీఎంసీహెచ్ హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ దివాకాంత్ మిశ్రా మాట్లాడుతూ, బాలుడిలో ఎలాంటి పాయిజన్ లక్షణాలు లేవన్నారు. ప్రస్తుతం అయితే బాలుడికి చికిత్స కొనసాగుతుంది. అతనికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. ఏడాది వయసున్న గోవింద నోటితో కొరికి నాగుపామును చంపిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆ బాలుడికి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.